హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అది బెల్లంతో కొబ్బరికాయ కూరతోటి జిల్లేడికాయలు చేస్తున్నాను. జిల్లేడికాయలు చేయటానికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. కొంచెం జింక బెల్లం అని మామూలు బెల్లం కలిపి తీసుకున్నాను. ఇది పాకం తీసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టాను. దీంట్లో బెల్లం వేసాను. చిన్న గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి వెలిగిస్తున్నాను. అలాగే ఇది 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. 3 కొబ్బరికాయలు మామూలుగా కూర తీసుకొని మామూలుగా కొంచెం నెయ్యి వేసి వేపుకొని పెట్టుకున్నాను. ఇది మైదా పిండి కలిపి పెట్టుకున్నాను. ఈ పాకం వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది అది పాకం వచ్చింది. ఇందులో కొంచెం యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి కూర ఇందులో వేసుకోవాలి. కొబ్బరి కూర వేసుకొని శుభ్రంగా కలిసేలాగా తిప్పుకోవాలి. మంట చిమ్లో పెట్టుకోవాలి. కొంచెం సేపు తిప్పుకున్న ఒక 5 నిమిషాలు ఇలా పెట్టుకొని ఇలా ఉంచుకున్న తర్వాత కట్టేసుకోవడమే. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇందులో పెట్టేసరికి చెమ్మ వచ్చి కొంచెం ఇది అవుతుంది. ఈ చెమ్మ అన్నది లేకుండా చేసుకోవాలి. మళ్ళీ ఇది చల్లారితే కొంచెం బీసుకుపోద్ది. అందుకని కొంచెం చెమ్మ ఉంటుండగానే కట్టేసుకోవాలి. అప్పుడు మనకు చేసుకోవటానికి ఈజీగా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇది మూకుడు పెట్టాను. మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఇదిగో ఇలా చేస్తున్నాను. ఎందుకంటే నాకు జిల్లేడికాయల వల్ల కనిపించలేదు నాది, అందుకని ఇంకా ఇలా చేద్దామని చేస్తున్నాను. ఎప్పుడు నేను చేయలేదు ఇలాగా. ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎలాగొస్తాయో చూడాలి. ఫస్ట్ టైం నేను జిల్లేడికాయల వల్ల నాకు కనిపించలేదని ఇంకా ఇలాగే వేస్తున్నాను. ఎక్కడ పెడితే నాకు గుర్తు రావట్లేదు, కనిపించలేదు. అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు ఎలా ట్రై చేసి చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, ఇక జిల్లేడికాయలు చేశాను. అంటే జిల్లేడికాయలు బల్ల లేదు నా దగ్గర, అంటే ఉండేది మాది, ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు, అన్నీ ఎతికాను ఎక్కడ కనిపించలేదు. ఇదిగో ఈ విధంగా చేశాను. ఇలాగైనా బాగానే వచ్చాయి, మీరు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, మరి బాయ్ బాయ్.